రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది సార్? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మినిమం లిమిటెడ్ పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. సిస్టమ్ ఉన్నది, ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం, వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం, వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్ వాళ్ళ మొబైల్ కు పంపిస్తున్నాం, సంబంధిత శాఖలకు పంపిస్తున్నాం. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం. నిరంతరం ప్రజావానికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినాం, వారి కింద సిబ్బందిని కూడా నియమించినము. ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోగానే ఇక్కడ పరిష్కారం జరగదు. ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్తోని పని ఉందనుకో, ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా. లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి ఇమ్మీడియట్ గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే. క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి ఆ వినతి వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం. దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం. సో ఏ అధికారి దగ్గర వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని 100% పరిష్కరిస్తాం. ఏదైనా పరిష్కారం లేకున్నా దరఖాస్తుదారుకు చెప్తాం, అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసిండ్రు. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. మీరు గతంలో చూడండి, ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది, ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు, అప్పుడే ఇది ఇయ్యలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 20 నాడు మొదలు పెట్టారు, మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు. వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం. ఇప్పుడు మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం. ఇప్పుడు हमारा जीएचएमसी कमिश्नर उसके लिए अलग काउंटर भी बनाए. जो भी राशन कार्ड नहीं है, रेशन कार्ड भी देने के लिए एप्लीकेशन ले रहे. जिसका रेशन कार्ड है, जिसका वो आधार कार्ड है, वो जिसका घर का जरूरी है, जो भी जरूरी है उसमें लिखा दे. अगर उसमें नहीं है तो भी दूसरे भी अगर दरखास्त रखे तो दरखास्त लेने के लिए भी दूसरे काउंटर लगवाए. कोई चिंता करने का जरूरी नहीं है. 8 दिन हर वार्ड में, म्युनिसिपैलिटीज में हर वार्ड में काउंटर रहेगा. 10 बजे से लेकर 5 बजे तक हम लोग सरकार को गांव-गांव में भेजने के लिए कोशिश कर रहे हैं. सरकार जिस दिन गांव को गया, अगर वहां पर कोई नहीं है तो भी बाद में ग्राम पंचायत में जा सकते, नहीं तो म्युनिसिपैलिटी में म्युनिसिपल वार्ड को जा सकते. उसके अलावा भी तहसीलदार का ने दरखास्त दे सकते. कोई किसी को नुकसान पहुंचाने का काम अपना सरकार नहीं करेगा. जो जिसको जरूरत है सबको मिल जाएंगे.